నమస్తే, నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డేట్స్ 4 భాగాలు కట్ చేసుకొని పైన లోపల ఉన్న సీడ్స్ని తీసేసి పేస్ట్ చేసుకోవాలి. వాటర్ కానీ ఏమి కానీ వేయకూడదు, ప్లెయిన్గానే మనము పేస్ట్ చేసుకోవాలి. అలా అయిపోవాలన్నమాట, మెత్తగా సరిపోతుంది మనకి. కీమా డేట్స్ అనేది అయితే సెట్ కాదు, ఈ డేట్సే మనకి సెట్ అవుతుంది. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ డేట్స్ రకరకాలు దొరుకుతూ ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉండేది తెచ్చుకోండి, మనకి లడ్డుకి బాగా సెట్ అవుతుంది. ముందుగా నేను కాజుని బాదం పప్పుని విడివిడిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గీలు ఒక 1 స్పూన్ అంత గీ వేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. అది వేగిన తర్వాతనే మనము బాదం పప్పు, ఎందుకంటే మనకి కడాయి కొంచెం హీట్ ఉంటుంది కదా, బాదం పప్పు కాజు లేటుగా వేస్తే ఏమవుతుందంటే బాదం పప్పు తర్వాత మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి మందంగా ఉంటుంది కదా బాదం పప్పు స్కిన్, అందువల్ల మనకి త్వరగా వేయగదనమాట. అందుకని నేను సెకండ్ టైం వేసుకున్నాను కాజు తర్వాత. అది ఓకేనా, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా. మళ్ళీ కొంచెం గీ వేసుకొని మనము బాదం పప్పు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. దేనికి అది సపరేట్ చేసుకుని మీకు తెలిసేంత కోసమే నేను సపరేట్ చేస్తున్నాను. అలాగే డేట్స్ కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక 1 స్పూన్ అంతా లేదా హాఫ్ స్పూన్ వేసుకొని సగం సగంగా డేట్స్ని ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే గీ అనేది నేను ఎక్కువ వేయలేదు. నాకు మొత్తం టోటల్గా ఒక 3 స్పూన్స్ మాత్రమే సరిపోయింది. మీకు ఇంకా కాంట్ కూడా వేసుకోండి. నేను గసగసాలు వేయడం మర్చిపోయాను, గసాలు కూడా వేసుకోండి. అది కూడా ఫ్రై చేసుకొని గీలోనే పక్క తీసుకోండి. గోల్డ్ కలర్ కంటే తక్కువగానే వస్తే మేలు, ఎందుకంటే మన గసాలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నేను హడావిడితో మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చి మనకి పేస్ట్ లాగా మనం డేట్స్ని అంతా అలాగా చిదుపుకొని పక్కకు వేసుకుని మనకి ముద్దలాగా అయిపోతుంది. అయినాక మనకి వేడి మీద బాగా వేగుతుంది అనమాట. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకైతే నెయ్యి ఇంకా అవసరం లేదనిపించింది, అందుకే వేసుకోలేదు. అందులోనూ ఐరన్ కడాయి కాబట్టి నాకు సెట్ అయిపోయింది. మీరు కావాలంటే నాన్ స్టిక్ పాన్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి గీ కానీ ఆయిల్ కానీ ఎక్కువ అవసరం లేదు కదా నాన్ స్టిక్ పాన్లో అయితే. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. అంతా సగం నేను పక్కా తీసేసుకున్నాను అనమాట, వేసుకొని ఫ్రై చేసుకొని. అలా వచ్చేసింది. పక్క తీసుకొని ఇంకొంచెం గీ వేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మిగిలింది కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి కాజు బాదం పప్పు వేసుకొని బాగా కలిసిపోవాలన్నమాట. అంటే ఆ లడ్డు లోపలికి వెళ్ళిపోవాలి, పైన కనిపిస్తూ ఉంటే బాగుంటుంది మనకి డేట్స్ అనేది. డేట్స్ లడ్డు మనకి తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్, ఈజీ మెథడ్. మనకి ఇది బయట అయితే ఒక లడ్డు మ్యాక్సిమం 15 నుంచి 20 రూపీస్ వరకు ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటేనే ఎంత తక్కువ ఖర్చుతో హెల్తీగా ఉంటుంది. వాళ్ళు నూనె వేస్తారు, మనం గీ వేస్తాం, అంతే డిఫరెంట్. మన చేత చేసుకుంటాం కదా, వాళ్ళు ఏ డేట్స్ తీసుకుంటారో మనకు తెలియదు. మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సారీ. మీకు ఎంత లడ్డు కావాలంటే అంత మనం కాజు మిశ్రమాన్ని తీసుకొని లడ్డులా చుట్టుకోవడం, అంతే. మనకి గీ కూడా ఎక్కడ అవసరం ఉండదు, చేయి కూడా ఎక్కడ అంటుకోదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం గీలోనే అంతా ఫ్రై చేసాం కదా, సరిపోతుంది. నాకు ఇది సుమారు ఒక 21-25 లడ్డూస్ దాకా వచ్చింది. రోజు ఒక్కటి తిన్నా చాలు. డేట్స్ లడ్డు మనకి బ్లడ్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి చాలా మంచిది, నిజంగానే బ్లడ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది మనకి డేట్స్, అంజూరు, దానిమ్మ గింజలు, బీట్రూట్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ మన హెల్త్కి. ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ టైంలో కొంచెం ఎక్కువ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా, సో అందుకని మనం ఒక 4 days ముందే మనం ఇట్లా తింటే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటుంది బాడీ కూడా.
చిన్నపిల్లలకు కూడా చాలా అంటే వాళ్ళకి బ్లడ్ ఏవి అంటే అవి తినేస్తూ ఉంటారు కదా బయట, బ్లడ్ అనేది ఎక్కువ పడదు. సో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది, హెల్త్కి కూడా హెల్త్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.